ఈరోజు ఈ పాడేరులో ఉన్నటువంటి ఈ తేనెటీగలన్నీ కూడా ప్రేమామృత నిలయం అనే ఒక తేనె తెట్టును ఇక్కడ తయారు చేసుకొని సైలెంట్గా ఎవ్వరికీ తెలియకుండా తయారు చేసుకున్నారు. నేను మొట్టమొదటిసారి అక్కడి నుంచి వచ్చే మందిరం చూస్తూనే నా మనసులో ఫస్ట్ అనిపించింది, స్వామి స్వయంగా ఉండి కట్టిస్తే ఇలానే కట్టించింటారు అని చెప్పేది మాత్రమే అనిపించింది. ప్రశాంతి నిలయం ఎంత తేజోమయంగా ఉంటుందో అంత తేజోమయంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని కట్టుకున్నారంటే ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు, బిల్డింగ్ సైజు కాదు, బిల్డింగ్ పరిణామం పెద్దగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో వాళ్ళకి స్వామి పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రతి ఇటుకలోనూ ప్రతి ఇంచులోనూ ఆ ప్రేమ కొట్టొచ్చినట్లు కనపడతా ఉండేది అనేటువంటిది. 500 గ్రామాల్లో వీళ్ళు వాటర్ని ఈరోజు సప్లై చేస్తున్నారు ఆ గూడాలకి. అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సహాయము? ఇది కేవలం దైవ సంకల్పము, సత్యసాయి సంకల్పం తప్ప ఇది జరిగే వీలే లేదు.